మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంపిల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమారాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి 2024లో జనవరి టు నవంబర్ వరకు మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మింగ్ ఎలా ఉందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. 2024 ఎండింగ్ వచ్చేసాం. అప్పుడే మనం నెక్స్ట్ ఇంకొక 15 days లో 2025 కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఈ సమయంలో ఇప్పటి వరకు జనవరి 2024 నుంచి నవంబర్ 2024 వరకు కూడా ఏ టైప్ ఆఫ్ సెక్టర్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసి ఉంటారు? అంటే మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసింది అంటారు? ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో వాటన్నిటి గురించి తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఏంటి అంటే ఇంతవరకు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోని ఈ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి మనకి 68.8 lakhs crores వరకు ఏఎం టర్న్ ఓవర్ జరిగింది. ఓన్లీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మొదటి నుంచి ఇప్పటి వరకును. అండ్ న్యూ ఫండ్ ఆఫరింగ్స్ కనీసం ఒక 205, నవంబర్ గురించి మాట్లాడుతున్నాను, డిసెంబర్లో ఇంకొక 15 ఎక్స్ట్రా న్యూ ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. బట్ నవంబర్ వరకు 205 న్యూ ఫండ్ ఆఫర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో 1 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ మంది జనాలు సెక్టోరియల్ అండ్ థీమాటిక్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. సో సెక్టోరియల్ అండ్ థీమాటిక్ ఫండ్స్ కొంచెం హై రిస్క్లో ఉన్నవే, బట్ స్టిల్ ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు. మేబీ ఎక్కువ యూట్యూబ్ వీడియోస్లోని వీటిలోని ఆ అనాలిసిస్ వల్ల. అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్కి వచ్చేటప్పటికి 13.54 lakh crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే 45% వరకు ఇన్ఫ్లో ఉంది. అంటే వాళ్ళు పెట్టిన మొత్తం అమౌంట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి 45%. అండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరిగింది థీమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్లోని. మనం సెక్టర్ వైజ్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ చూసుకుంటే దాంట్లోని టాప్ పర్ఫార్మర్ మనకి 53.43% రిటర్న్ ఇస్తే, అండ్ బాటమ్ పర్ఫార్మర్ వచ్చేటప్పటికి 4.63% ఇచ్చింది. సో ఆ పర్టికులర్ సెక్టర్ యావరేజ్ పర్ఫార్మెన్స్ మనకి 29% ఉంది. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం గనక రాంగ్ సెలెక్షన్ చేసుకొని ఉండుంటే ఇక్కడ 53% వచ్చేది, మనం 4% మాత్రం తెచ్చుకునే వాళ్ళం. ఎగ్జాక్ట్లీ. టాప్ పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఏంటి మ్యామ్ అవి? ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాప్ పర్ఫార్మర్స్ ఏంటి ఈవెంట్ అని. ఈ వీడియోలో సెక్టర్ వైజ్ అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోకస్డ్ ఫండ్ కూడా టాప్ పర్ఫార్మర్ మనకి 50.29% సిఏజిఆర్ వస్తే, బాటమ్ పర్ఫార్మర్ 14.53% సిఏజిఆర్ వచ్చింది. అండ్ ఫ్లెక్సీ క్యాప్ వచ్చేటప్పటికి 50.28% అండ్ బాటమ్ పర్ఫార్మర్ వచ్చేటప్పటికి 9.65%. సో ఆన్ ఎన్ యావరేజ్ ప్రతి సెక్టార్లోని కూడా మనకి మోర్ దాన్, అంటే ఇయర్ బాగానే రిటర్న్స్ వచ్చాయి. సో మోర్ దాన్ 20% రిటర్న్స్ వచ్చాయి, ఎక్సెప్ట్ ఫర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో మాత్రం మనకి ఎక్కువ రిటర్న్స్ రాలేదు. దాంట్లో మనకి 4.69%, టాప్ పర్ఫార్మింగ్ 4.69, బాటమ్ పర్ఫార్మింగ్ వచ్చేటప్పటికి 3.11. సో మనం ఈ కేటగిరీస్ అన్నింటిలో కూడా బెస్ట్ పర్ఫార్మర్స్ ఏంటి అండ్ లోయెస్ట్ పర్ఫార్మర్స్ ఏంటి అని చూసుకుంటే, ఈ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ కేటగిరీలో మిడ్ క్యాప్ సెక్టర్ బెస్ట్ పర్ఫార్మర్ అనమాట. మనకి 61.93% రిటర్న్స్ వచ్చాయి దాంట్లో. సో ఆ బెస్ట్ పర్ఫార్మర్ ఫండ్ మొత్తం యూట్యూబ్ అంతా వైరల్ అయిపోయింది కదా, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. అండ్ అదే దాని తర్వాత సెకండ్ టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఏంటి అంటే ఈక్విటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని 58.61% ఉంది. అలాగే ఏఎల్ఎస్ఎస్ లోని థర్డ్ టాప్ పర్ఫార్మర్ అనమాట, అది 56.31% ఈ ఇయర్ లో రిటర్న్స్ వచ్చాయి. అండ్ అదే యావరేజ్ సెక్టార్కి వచ్చేసేటప్పటికి మనం యావరేజ్ తీసుకుంటే ఈ ఇయర్ లోని బాగా పర్ఫామ్ చేసింది ఆన్ ది యావరేజ్ సైడ్ చూసుకుంటే హెల్త్ కేర్ సెక్టార్ లోని ఏ ఫండ్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా ఆన్ అండ్ యావరేజ్ మనకి 41.29% సిఏజిఆర్ వచ్చింది హెల్త్ కేర్ సెక్టర్ లో అయితే. అదే ఈక్విటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని ఆన్ ఎన్ యావరేజ్ మనకి 34.15 సిఏజిఆర్ వచ్చింది. అండ్ అలానే కాంట్రా ఫండ్స్ లో మనకి 33.24 సిఏజిఆర్ వచ్చింది ఈ ఇయర్ మొత్తానికి. అండ్ బాటమ్ పర్ఫార్మర్స్ ఈ ఇయర్ లో ఏ సెక్టర్ అస్సలు బాగా పర్ఫామ్ చేయలేదు అంటే ఎఫ్ఎంసీజీ అసలు బాగా పర్ఫామ్ చేయలేదు. మనకు ఓన్లీ 3.11 యావరేజ్ రిటర్న్ పర్సెంటేజ్ వచ్చింది సిఏజిఆర్. అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా ఇయర్ బాగా పర్ఫామ్ చేయలేదు. అంటే టాప్ పర్ఫార్మింగ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి కానీ బాటమ్ పర్ఫార్మర్ మాత్రం చాలా తక్కువ ఉంది, అంటే 3.94% మాత్రమే మనకి సిఏజిఆర్ మాత్రం రిటర్న్ వచ్చింది. అండ్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ లో మనం చూసుకుంటే టాప్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చింది 53.43 వస్తే, బాటమ్ వచ్చేటప్పటికి 4.3% వచ్చింది అనమాట. సో ఈ వీటిలో ఫ్లక్చుయేషన్స్ బాగా ఉన్నాయి. మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్, అంటే యావరేజ్ పర్ఫార్మెన్స్ బాగా వచ్చినవి
చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఫండ్స్ లోని ఇంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే అప్కమింగ్ సెక్టార్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మనకి బాగా పర్ఫామ్ చేసేవి అంటే ఇంతవరకు మార్కెట్ బూమింగ్ మార్కెట్ లోనే ఉంది. ఇప్పుడు 2024 లో మనం చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. ఎగ్జాక్ట్లీ. కొన్నిసార్లు మార్కెట్ పడింది, కొన్నిసార్లు బాగా లో అయింది, కొన్నిసార్లు బాగా హై అయింది, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం. కాబట్టి వచ్చే ఇయర్ లోని మనం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే సెలెక్ట్ కేర్ఫుల్లీ అంటే ఎట్లాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే లార్జ్ క్యాప్ కానీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కానీ అలాంటి ఫండ్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోలోని, రాదర్ దాన్ హ్యావింగ్ మోర్ ఆఫ్ స్మాల్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఈజ్ స్టిల్ ఫైన్ బట్ ఎక్కువ థిమాటిక్ ఫండ్స్ అని ఇట్లాంటి వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవద్దు. బికాస్ లాస్ట్ ఇయర్ మనం ఎక్కువ లాసెస్ కూడా చూసింది వీటిలోనే. పర్ఫార్మెన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ దానికి వెళ్ళాయి. సో ఓన్లీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి ఫండ్స్ని చూస్ చేసుకోండి. థిమాటిక్ ఫండ్స్ ఆర్ హైలీ రిస్కీ బట్ రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. సో కంప్లీట్ దాని మీద నాలెడ్జ్ ఉండి అనాలిసిస్ చేసుకునే వాళ్ళు మాత్రం దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే అది బెటర్. అండ్ మిడ్ క్యాప్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సో మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా మీ దాంట్లో కొన్ని ఉంటే బెటర్. సో మిడ్ క్యాప్ ఫండ్స్లో కూడా మనకి మంచి రిటర్న్సే వస్తున్నాయి. సో ఈ ప్రకారంగా ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటే మనకి పర్వాలేదు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మోర్ దాన్ 5 years ఉంటేనే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనము కొంచెం హై రిస్క్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువ ఇయర్స్ హోల్డ్ చేసి ఉండేలాగే చూసుకోండి. ఈ 1/2D అంటే ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేసేది ఒక 10 years అయితే ఇప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తే లాభం ఏంటి నాకు? ఎగ్జాక్ట్లీ మ్యామ్, మీ ప్రిడిక్షన్ బాగుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు పాస్ట్ ప్రిడిక్షన్ అనేది చేయగలుగుతున్నాం మనం. ఇప్పుడు పాస్ట్ 2 years కానీ 5 years కానీ ఎంత పర్ఫామ్ చేసింది ఫండ్ అని చూసి పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది. కానీ ఫ్యూచర్లో ఏది పర్ఫామ్ చేస్తుంది అన్న ఐడియా లేనప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? మనం ఫ్యూచర్ కోసం ఆలోచించేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తుంది. సో అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వరల్డ్ మొత్తం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ ఎనర్జీ సైడ్ వస్తున్నాయి. అంటే ఎక్కువ గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు ఎక్కడ చూసినాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో కొంచెం ఎకనామిక్స్ నాలెడ్జ్ ఉండాలంటే బయట ఎక్కడ ఎలాంటి సెక్టర్స్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తుందని చిన్న నాలెడ్జ్తో పాటు మనకి మ్యూచువల్ ఫండ్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలన్న క్లారిటీ కూడా కావాలి. నెక్స్ట్ వీడియోలోని అసలు ఎలాంటి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి క్రైటీరియాస్ ఏంటి, వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బికాస్ అదొకటి మాట్లాడితే బోల్డ్ అంత టైం పడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మోస్ట్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే Y2D పర్ఫార్మెన్స్ చూసి డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోకూడదు. మీరు ఇన్వెస్ట్ చేసేది లాంగ్ టర్మ్కి కాబట్టి మీ ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకున్న సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అందులోని మీ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది కంపారిజన్ కోసమే ఈ అనాలిసిస్. మీకు వచ్చిన శాలరీలోని 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 50,000 ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారన్న క్లారిటీ మీకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రిస్క్స్ ఏంటి, మీ రిస్క్ అపెటైట్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు మనీ ఎక్కువ వస్తుంది, ఈటీఎఫ్స్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్, ఇన్ని ఆప్షన్స్లోని రైట్ ఆప్షన్ మీకేంటి అన్నవి తెలుసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరే చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు చేసుకోవాలంటే కనీసం మినిమం నాలెడ్జ్ అంటే మనీ మేనేజ్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఇన్సూరెన్స్ ప్లానింగ్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలియాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఇన్ డీటెయిల్డ్గా మన వెబినార్లో మనం నేర్చుకోబోతున్నాము. సో ఆ వెబినార్ కోసం జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.